హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం రాజమండ్రి నుంచి అరుణాచలం వెళ్ళబోతున్నామండి. అరుణాచలంలో ఉన్న మహాశివుడిని దర్శించుకుందాం. ఈ జర్నీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండిపోతున్నాయి. రాజమండ్రి నుంచి అరుణాచలం ఎలా చేరుకోవాలి, అరుణాచలంలో రూమ్ ఎక్కడ స్టే చేసుకోవాలి, అలాగే అక్కడ ఉన్న ఆశ్రమాల గురించి, గిరి ప్రదర్శన చేసి ఆలయాన్ని ఎలా దర్శించుకున్నాము అన్నది మొత్తం 3 పార్ట్ల కింద నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మన జర్నీని, ఆలయాన్ని ఎలా చేరుకున్నాం, రూమ్ ఎక్కడ స్టే చేసాం అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఈ 3 పార్ట్లు చాలా అంటే చాలా బాగుంటాయండి. అరుణాచలం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. సో వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు అయితే బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రి స్టేషన్ అండి. సో మేమైతే రాజమండ్రి స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. మా ట్రైన్ వచ్చి 60508 అండి. బెంగళూరు స్పెషల్ స్పేర్ అని చెప్పి సమ్మర్ స్పెషల్ ట్రైన్ వేసారండి. సో మేము కాట్పాడి జంక్షన్ దాకా దాన్ని రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే 5ంటికి రావాల్సిన ట్రైన్ వచ్చి 9ంటికి వచ్చిందండి. దగ్గర 5 గంటల జర్నీ లేట్ వచ్చిందండి. అలాగే మీకు రాజమండ్రి నుంచి మార్నింగ్ 5 గంటలకి తిరువనామలకి వెళ్ళే, అది అరుణాచలం వెళ్ళే ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్ ఎక్కితే మీరు డైరెక్ట్ ఏ స్టేషన్ నుంచి మనం దాటకుండా డైరెక్ట్ తిరువనామలై వెళ్ళవచ్చండి. సో వీడియోని మీరు పూర్తిగా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది, జర్నీ కూడా చాలా బాగుంటుందండి. సో చాలా పీస్గా ఉంటుంది. మా ట్రైన్ అయితే రావడం జరిగింది, మేమైతే ట్రైన్ ఎక్కడం జరిగిందండి. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ ఓవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ జర్నీని అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సాంగ్స్ వింటా చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుందండి. మినిమం ఈ జర్నీ కంప్లీట్ చేసుకోవాలంటే 12 గంటలు పట్టిందండి మాకైతే. చూసుకుంటే రేణిగుంట స్టేషన్ వచ్చిందండి. సో ఇక్కడి నుంచి మేము రేణిగుంట స్టేషన్ దాటినపించి మాకు వచ్చినాయండి ఫుల్ మేఘాలు వచ్చినాయి, వర్షం కూడా పడిందండి ఫుల్గా. సో పక్కన మేఘం, పక్కన అలా సూర్యుని చూస్తే చాలా బాగుంది, చాలా కాంతిగా కనబడుతున్నారు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ వర్షం పడింది, అందుకే మబ్బులు అలా కనబడుతున్నాయి. సో ఫైనల్లీ మేమైతే కాట్పాడి జంక్షన్లో దిగడం జరిగింది. సో ఇక్కడి నుంచి మేము ఆటో తీసుకుని మళ్ళీ వెల్లూరు వెళ్ళాలి. వెల్లూరు బస్ స్టాండ్ నుంచే మనకి తిరువనామల బస్సులు ఉంటాయి. సో అక్కడైతే మనకు ఈజీగా దొరుకుతాయండి. సో ఇది చూసారు కదా, ఇది కాట్పాడి స్టేషన్ అండి. ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి ఆటోలు ఉంటాయండి. ఆటో వచ్చి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు వెల్లూరుకి. సో ఇక్కడ అయితే మీకు ఎక్కువ తీసుకుంటారు, బయటకు వచ్చేసి తీసుకుంటే తక్కువ తీసుకుంటారండి, సర్వీస్ ఉంటాయి. ఆ లాంగ్ స్టేషన్లో తీసుకుంటే అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో మేమైతే బయటకు రావడం జరిగింది, మొత్తం పూర్తిగా బయటకు వచ్చాం రైల్వే స్టేషన్ నుంచి. సో ఇప్పుడు మాకు ఒక ఆటో రావడం జరిగింది, మనిషికి 30 రూపాయలు అన్నారు, మేము ఇద్దరు ఎక్కేసాం. సో వర్షం పడడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉందండి. అలాగే ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ అని చూసుకుంటూ వచ్చేసాం. సో ఇదే అండి వెల్లూరు బస్ స్టాండ్ అండి. ఇది బయట చూడటానికి చాలా బాగుంది లొకేషన్. లాన్ బస్సులు అయితే అంత క్లాస్గా ఏమి ఉండవండి, నార్మల్గానే ఉంటాయి. స్టేషన్ అయితే బాగుంది, విశాలంగా ఉందన్నమాట మొత్తం బస్ స్టేషన్ అంతా. సో ఇక్కడ కొంచెం టిఫిన్ చేసి మేము ఇక్కడ బస్సు ఎక్కడం జరిగింది. ఇదేనండి టీఎన్ఎం అని చెప్పి ఉంటుంది, టీవీఎం అని చెప్పి. సో ఒకసారి మీరు అక్కడ ఉన్న కండక్టర్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా చెప్పడం జరుగుతుంది.
సో ఈ దగ్గర లొకేషన్లో మనకి తెలుగు కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళే జరుగుతారండి. సో మేమైతే బస్సు ఎక్కేసి అంతా జర్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మాకు వెళ్ళే దారిలో ఒక కోట కనబడిందండి. ఆ కోటను మేము చూస్తున్నాం. సో ఇక్కడ ఒక దేవాలయం కనబడింది. ఇక్కడ నుంచి మాకు టీ కాపారు. టీ తాగేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ తీసుకెళ్ళి అరుణాచలం స్టేషన్లో దిగేసాం. బస్ స్టేషన్ అండి ఇదంతా. చూసారు కదా, చాలా బాగుంది కదా బస్ స్టేషన్ అయితే. పగల వ్యూ అయితే మీకు స్ట్రైట్గా వ్యూ కూడా మనకు కనబడుతుంది అనమాట. సో వర్షం పడిందండి ఫుల్గా. సో ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే ఆటో ఎక్కలేదు. ఆల్రెడీ మాకు తెలిసిన వల్ల మేము దగ్గరలో ఉన్న లొకేషన్ కదని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాం. మీరైతే ఆటోకి ఎక్కండి, ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇదండి మా రూమ్ అయితే. సో మార్నింగ్ అయిపోయింది, మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు గిరి ప్రదర్శనకి బయలుదేరుతాం. ఎన్న తంబి ఎన్న రూమ్ తీసుకోవడం జరిగిందండి. 1000 రూపాయలు ఛార్జ్ చేశారు మా ఇద్దరికని. మా వాడు తమిళంలో కలిసిపోతాడు అనమాట. ఇంకా అంటనామాలు పెడితే ఇంకా అయిపోయింది. ఇక్కడదే మేము ఉన్న రూమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మేము ఆల్రెడీ 4 టైమ్స్ ఈ రూమ్లోనే స్టే అవ్వాం. చూసారా, వ్యూ అయితే చాలా బాగుంది కదా. మేము ఇక్కడ నుంచి చూస్తే మాకు గిరి కనబడుతుంది, అలాగే రాజగోపురం కూడా మనకి ఆలయం కూడా కనబడుతుందండి. సో అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత ఈ రోలో చూసుకుంటే ఇవన్నీ రూమ్స్ దొరుకుతాయండి. ఇదే ఫ్లోలో రాజగోపురానికి స్ట్రైట్గా ఉన్న రోడ్లో మేము దిగడం జరిగింది. సో మనకి ఆశ్రమాలు కూడా ఉంటాయి. ఆశ్రమంలో జాయిన్ అయితే అమౌంట్ మిగిల్చుకోవచ్చు. సో ఇదే అండి అప్పన్న స్వామి ఆశ్రమం అండి ఇది. ఇందులో మనకి 100 రూపీస్ నుంచి 200 రూపీస్ అలాగా స్టే ఉంటుందన్నమాట. మనం స్నానం చేసి ఆశ్రమం కావాలంటే అక్కడ ఆశ్రమంలోనే ఉండొచ్చు. మనకు లాకర్లు కూడా ఉంటాయన్నమాట, అక్కడ స్టే చేయొచ్చు. సో లాంగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అవి కూడా కొనుక్కోండి. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చుంటే ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి, రూమ్స్ కొనుక్కోండి. ఇదంతా మొత్తం రూమ్స్ చాలా ఉంటాయండి. మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. సో గుడి చుట్టూరు కూడా ఉంటాయండి. గుడి చుట్టూరు ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇక్కడ హోటల్ చూసారు కదా, సో ఈ హోటల్లో టిఫిన్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మధ్యాహ్నం మీల్స్ అయితే అక్కడ తింటే 100 రూపాయలు అంట, లేకపోతే 120 రూపీస్ పార్సల్ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఆంధ్ర మెస్ కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం దగ్గరలో రాజగోపురంకి వ్యూ చూస్తున్నాం కదండి, చాలా అంటే చాలా బాగుంది. మీ ఎర్లీ మార్నింగ్ లేచి అలాగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అరుణాచలం రావడం జరిగిందండి ఫైనల్గా. ఇక్కడ మేము కర్పూరం వెలిగించి గిరి ప్రదర్శన చేయడానికి ప్రారంభిస్తున్నాం. అందరూ జ్యోతిని వెలిగించి గిరి ప్రదర్శన చేయడానికి వెళ్తున్నారండి. ముందే రాజగోపురం ఇక్కడ జ్యోతి వెలిగించేలా ఉండేదండి. సో ప్రస్తుతానికి ఎందుకో మరి ఇక్కడ మొత్తం గేట్లు వేసి ఎదురుకి వచ్చేలా పెట్టారు. హరహర నమ శివాయ శంభో శంకర, అరుణాచల శివ అంటూ అలా గిరి ప్రదర్శన చేసుకుంటూ ముందుకి బయలుదేరసాగాం. సో తర్వాత దర్శనం చేసుకుంటాం. గిరి ప్రదర్శనలో ఉన్న 9 లింగాలను దర్శనం చేసుకుందామండి నెక్స్ట్ పార్ట్లో. సో నెక్స్ట్ పార్ట్కి సంబంధించిన చిన్న క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేయడం జరిగింది, చూడండి, చాలా బాగుంటుంది. ఆలయంలోకి ఎలా వెళ్ళాం, ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న మొత్తం వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బార్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. సో ఇదండి ఫైనల్గా నేను అయితే అరుణాచలంకి కంప్లీట్ చేసుకుంటున్నాం. సో పార్ట్ 1 వీడియో అయితే ఇదండి. సో పార్ట్ 2 రాబోతుంది. సో పార్ట్ 2కి సంబంధించిన చిన్న ట్రైలర్ మీకు చూపడం జరుగుతుంది.